పవన్ కళ్యాణ్ సినిమా మరియు రాజకీయ ప్రయాణంలో ఒక సాధారణ విషయం ఏమిటంటే ఓటములు మరియు అపజయాలు అతని ఉత్సాహాన్ని ఎప్పుడూ తగ్గించలేదు. పవన్ ఫీనిక్స్ లాగా బూడిదలోంచి లేచాడు. और ये जो यहाँ दिखता है ना ये पवन नहीं ये आंधी है. ఏ పవన్ నహి హై ఆంధీ హై. అతను పవన్ కాదు తుఫాను అని ప్రధాని నరేంద్ర మోడీని స్వయంగా వర్ణించారు. మరియు ఆ పదాలు సూపర్ స్టార్ నుండి రాజకీయ నాయకుడిగా మారే వరకు పవన్ ప్రయాణాన్ని వివరిస్తాయి. పవన్ కళ్యాణ్ 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో తన సినీ రంగప్రవేశం చేశాడు. ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది. అతని తదుపరి చిత్రాలు గోకులంలో సీత 1997 మరియు సుస్వాగతం 1998 పవన్ను హ్యాట్రిక్ సాధించేలా చేశాయి. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని పవన్ ప్రయత్నిస్తున్న సమయమది. తొలి ప్రేమ 1998 తొలి ప్రేమ అనే రొమాంటిక్ డ్రామా పవన్ను స్టార్డమ్కి చేర్చింది. కరుణాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రన్ అవే హిట్ అయింది మరియు నటుడు నిజంగా తెలుగు సినిమాలో తన రాకను ప్రకటించాడు. అప్పటినుంచి పవన్ వెనుదిరిగి చూసుకోలేదు. పవన్ చిత్రం బద్రీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ అయింది మరియు నందాగా తన పాత్రకు గొప్ప ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని నువ్వు నందా అయితే నేను బద్రీనాథ్ అనే అతని డైలాగ్ మరియు వన్ లైనర్ ఇప్పటికీ అతని అభిమానులు మరియు ప్రేక్షకులలో ఒక ఊపు ఊపుతోంది. పవన్ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని తన సొంత అభిమానులను ఏర్పరచుకుంటున్న సమయంలో ఖుషీ విడుదలైంది. ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లను సాధించిన వాటిలో ఒకటిగా నిలిచింది. ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించిన ఆవేశం మరియు పవన్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో సమానంగా తన స్వంత అభిమానులను నిర్మించుకోగలిగాడు. పవన్ బ్రాండులను ఆమోదించడం ప్రారంభించిన సమయం. ఖుషీ తరువాత పవన్ అందులో నటించడమే కాకుండా జానీ 2003లో సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఫ్లాప్గా నిలిచింది. అతని తరువాత వచ్చిన గుడుంబ శంకర్, బాలు, బంగారం మరియు అన్నవరం వంటి చిత్రాలు కూడా టికెట్ విండో వద్ద ఎలాంటి మ్యాజిక్ సృష్టించలేకపోయాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జల్సా 2007లో విడుదలయ్యింది. పవన్కు బాక్సాఫీస్ వద్ద చాలా అవసరమైన బ్రేక్ త్రూ ఇచ్చింది. ఈ చిత్రం పవన్ని పొడిబారకుండా ముగించి మళ్లీ లెక్కలోకి వచ్చేలా చేసింది. కానీ పులి, తీన్మార్ మరియు పంజా వంటి సినిమాలు పవన్ బాక్సాఫీస్ స్టామినాకు ఎటువంటి విలువను జోడించలేదు. ఆసక్తికరమైన విషయమేమిటంటే రిజల్ట్స్తో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో పవన్ స్టార్డమ్ పెరుగుతూనే ఉంది. నటుడు అనేక సామాజిక మరియు దాతృత్వ కార్యక్రమాలలో కూడా పాలు పంచుకుంటున్నాడు. అది అతని అభిమానులకు మరింత దగ్గరైంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ 2012లో విడుదలయ్యింది. ఈ సినిమా ఒక సంచలనం. పవన్ యొక్క ఫ్లాప్ పరంపరను ముగించింది. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా ప్రకటించబడింది. పవర్ స్టార్ అభిమానులు 10 ఏళ్ల తరువాత తాము ఊపిరి పీల్చుకోగలిగామని చెప్పారు. బాక్సాఫీసు వద్ద పవన్ ఇప్పటికీ ఎందుకు రాణిస్తున్నాడో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నిరూపించింది. దారింటికి దారేది సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. 2008లో అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత చిరంజీవి కాంగ్రెస్లో విలీనమైన పార్టీ కోసం ఆయన చురుకుగా ప్రచారం చేశారు. తన సోదరుడి నిర్ణయంతో షాక్ తిన్న పవన్ రాజకీయ జీవితానికి విరామమిచ్చాడు. అయితే 2014లో పవన్ తన సొంత రాజకీయ పార్టీ జనసేనను స్థాపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ
అవశేష ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నేతృత్వములోని టీడీపీకి బహిరంగంగా మద్దతు ఇచ్చారు. తరువాత పవన్ మరియు బాబు మధ్య రాజకీయ విభేదాలు తలెత్తాయి. మాజీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయవలసి వచ్చింది. పవన్ యొక్క జనసేన పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది మరియు నటుడు, రాజకీయ నాయకుడిగా ఖాళీగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. 2024 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ గద్దె దించేందుకు పవన్ కళ్యాణ్ టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పవన్ యొక్క జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో మరియు 2 పార్లమెంటు స్థానాల్లో కూడా పోటీ చేసింది. ఆయన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి కొత్త చరిత్రను లిఖించింది. కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి పవన్ ఎక్స్ ఫ్యాక్టర్ అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.